ఆంధ్రప్రదేశ్లో వర్రా రవీందర్ రెడ్డి హత్యకు ప్లాన్ జరుగుతోందని ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి భార్య ఆంధ్రప్రదేశ్ పోలీసులను వేడుకుంటోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వర్రా రవీందర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేస్తున్న వారెవరు, అసలు వర్రా రవీందర్ రెడ్డి భార్య ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఏం వేడుకుంటున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ వర్రా రవీందర్ రెడ్డి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డి హత్యకు ప్లాన్ జరుగుతోందని ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి భార్య పోలీసుల్ని వేడుకుంటోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏం సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆయన సురక్షితంగా జైల్లో ఉన్నారండి. వీళ్ళ అనుమానం ఏంటి, జైల్లో ఇతన్ని వేసేస్తారు, జైల్లో మర్డర్ చేస్తారు, చంపేస్తారు అనేటువంటి ఒక ఆందోళన ఉంది. ఆ ఆందోళననే వర్రా రవీందర్ రెడ్డి సతీమణి పోలీసుల వద్ద వ్యక్తపరిచారు. సరే, వాళ్ళని పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు, కోర్టులో రిమాండ్కి వేశారు. జైల్లో ఉన్నాడు. జైల్లో చంపేస్తారని అనుమానం అసలు వీళ్ళకి ఎందుకు వస్తుంది? రావడానికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళకి తెలుసు నేపథ్యం ఏం జరుగుతుంది అని. ఇప్పుడు వీళ్ళని ఏమన్నారు, సైబర్ సైకోలు అని అన్నారు కొంతమందిని. ఎవరు అన్నారు? డిఐజీ అన్నారు. డిఐజీ గారు కశ్మీర్ పెట్టి, కర్నూలు డిఐజీ గారు కోయ ప్రవీణ్ గారు ఏమన్నారు, సైబర్ సైకోలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ చేశారు అనేది. మన దేశంలో కాబట్టి సరిపోయింది. అదే ఏ గల్ఫ్ కంట్రీస్లో, సౌదీ లాంటి దేశాల్లో అయితే నడి రోడ్లో నుంచోబెట్టి రాళ్లతోటి కొట్టి చంపేస్తారు ఇలాంటి వాళ్ళని అని మాట్లాడారు. అదే కదా మాట్లాడింది ఆయన. అంటే ఎంత తీవ్రమైనటువంటి నేరానికి, ఎంత తీవ్రమైనటువంటి నేరాలు చేయడానికి ఆర్గనైజ్డ్గా వీళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనేది ఆయన ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా తేలింది కదా. ఆ మాట అన్నారని చెప్పేసి పోలీసులు ఏదో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు ఆయన మీద, పోలీసులు కొడతారు అనేటువంటిది ఒక వర్షను ఆవిడ సతీమణి వ్యక్తం చేశారు. మా ఆయన్ని చంపొద్దు, మా ఆయన్ని కొట్టద్దు, మా ఆయన్ని ఏం చేయొద్దు అనేది సహజంగా ఏ భార్య అయినా కానీ అదే కోరుకుంటారు. వర్రా రవీందర్ రెడ్డి భార్య కూడా అదే కోరుకుంది. అయితే ఈ వర్రా రవీందర్ రెడ్డి కేసులో ఒక ట్విస్ట్ బయటకు రావట్లా. ఏంటంటే అది వాంగ్మూలంలో ఏం చెప్పారు ఆయన, అవినాష్ రెడ్డి డిక్టేషన్ చెప్తే ఆ డిక్టేషన్ ఆయన పిఏ రాఘవరెడ్డి రాసుకొని, ఆ రాఘవరెడ్డి తనకిస్తే తను ఈ పోస్టుల్ని నేను గ్రూప్స్కి పంపించేవాడిని, గ్రూప్స్లో స్ప్రెడ్ చేసేవాడిని అని చెప్పాడు. ఇది కదా వాంగ్మూలం, పోలీసులు చెప్పిన దాని ప్రకారం. అయితే ఇక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు జడ్జికి ఏం చెప్పాడు, పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేస్తా ఉన్నారు, సో కాబట్టి నేను అలా చెప్పాను, ఆ పోస్టులు నాయి కాదు, అవి మార్ఫింగ్ చేశారు, నా అకౌంట్స్ కావు, ఇలా చెప్పాడు కోర్టులో. చెప్పారని తెలుస్తుంది. సరే, ఈయన జైల్లో ఉన్నాడు ప్రస్తుతం. జైల్లో లేపేస్తారని అనుమానం ఎందుకు వచ్చింది ఈవిడికి అని అంటే, దగ్గర నుంచి అక్కడ ఉండేటువంటి రాజకీయాలని కానీ, అక్కడ ఉండేటువంటి నేర ప్రవృత్తిని, నేరాలని వాళ్ళు చూస్తున్నారు మొదటి నుంచి కూడా. ప్రాణం అంటే ఎవరికైనా భయమే కదా. అవును. సో కాబట్టి ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి కానీ, లేదా ఎంటూరు రవికిరణ్ అయిన అతను కానీ, లేదా ఇంకొక 20 మంది 25 మంది ఉన్నారు కరడు కట్టినటువంటి వీళ్ళని సైబర్ బాంబులు అని అంటారు. ఓకే, పోలీసు భాషలో చెప్పాలంటే సైబర్ బాంబులు. సైబర్ సైకోల్ అనేది రాజకీయ పరమైనటువంటి టెర్మినాలజీ. సైబర్ బాంబులు అనేది పోలీసుల యొక్క పరిభాష, పోలీసులు వాడేటువంటి పదజాలం. ఈ సైబర్ బాంబులు అనేది చాలా ప్రమాదకరం, అణుబాంబుల కంటే ప్రమాదం. అణుబాంబు వేస్తే ఒకసారి చచ్చిపోతారు జనాలు, కానీ వీటి వల్ల మానసికంగా రోజు ఈ చూసినప్పుడల్లాగా మానసికంగా వేదనకు గురి కావాల్సి వస్తుంది. మానసిక హింస. చాలామంది చెప్తుంటారు, చనిపోయేదేదో బాగలేని వాళ్ళు చాలామంది ఏం చెప్తుంటారు అంటే, ఒకేసారి చచ్చిపోతే పోద్ది, ఈ రోజు ఈ పడలేకపోతున్నాం, రోజు బతికుండి రోజు చచ్చిపోతున్నాం, అదేదో ఒకేసారి చచ్చిపోతే బాగుండు అనే ఫీలింగ్లో ఆరోగ్యం బాగా క్షీణించినటువంటి వాళ్ళు అంటారు. అలాగే వీళ్ళు పెట్టేటువంటి పోస్టుల కారణంగా మానసికమైనటువంటి హింసను చాలామంది అనుభవించారు. ఓకే, ఆ మానసిక హింస అనేది సైబర్ బాంబుల కంటే ప్రమాదం. సైబర్ బాంబులు అణుబాంబుల కంటే ప్రమాదం ఈ సైబర్ బాంబులు అనాలి వీటిని.
సో కాబట్టి అంతమందిని హింసించినటువంటి ఈ రవీందర్ రెడ్డి అండ్ బ్యాచ్, రాఘవరెడ్డి కానీ ఇతర బ్యాచ్ కానీ, వీళ్ళకి మూలం ఎక్కడ? వీళ్ళు చెప్పిన దాని ప్రకారం, పోలీసులు చెప్పిన దాని ప్రకారం అవినాష్ రెడ్డి గారు కదా మొత్తం అక్కడి నుంచి వస్తున్నాయి. ఈ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? మా పెద్ద ఆయన చెప్పమన్నారు, మా పెద్ద ఆయన ఏదో చెప్తారు ఆయన, అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసుకు సంబంధించి ఏం జరిగింది? సాక్షులు చాలామంది లేరు కదా, చాలామందిని లేపేశారు కదా సాక్షుల్ని. అనుమానాస్పద స్థితిలో కొంతమంది మరణించారు, ఇట్లా రకరకాలు జరిగినాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆల్రెడీ ప్రాణాపాయం ఉందని చెప్పి దస్తగిరి ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కదా, ఇది సేమ్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో. మరి ఇప్పుడు వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి పేరు చెప్పారు, ఈ వరా రవీందర్ రెడ్డి అని అంటే, మరి వరా రవీందర్ రెడ్డికి ప్రాణభయం ఉంటుందా ఉండదా అనేది సహజంగా ఆలోచించుకుంటే, మరి అలాంటి అనుమానం వాళ్ళ భార్యకి రావడం కామనే కదా. ఓకే. ఇప్పుడు దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు, కడప జైల్లో దస్తగిరి ఏమన్నాడు? అప్పుడు ఏదో చైతన్య రెడ్డి ఎవరో ఒక అతను వచ్చేసి డీల్ కుదిరించుకొని, నువ్వు ఈ కేసుకు సంబంధించి నువ్వు వాంగ్మూలం తప్పు అని చెప్పు, నువ్వు అప్రూవ్డ్గా మారావు కదా, అదంతా తప్పు అని చెప్పు, పోలీసులు బలవంతంగా చెప్పించారు సిబిఐ వాళ్ళు అని చెప్పు, 25 crores ఏదో డీల్ కుదుర్చుకున్నారని చెప్పి అతనే చెప్పాడు కదా, వచ్చి భయపించాడు చైతన్య రెడ్డి అని అతను, డాక్టర్ చైతన్య రెడ్డి అని అతను అని చెప్పారు. సో అలాంటి ఇప్పుడు బెదిరింపులు జైల్లో ఉంటాయా రవీందర్ రెడ్డికి అనేది వాళ్ళ ఇంట్లో అనుమానం సహజంగా వస్తాయి కదా. సో కాబట్టి ఇప్పుడు ఈ అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే పూర్వపు అనుభవాలు, పూర్వపు నేర నేపథ్యాలు ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అసలు ఈయన మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? నిజంగా మర్డర్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆయన బయట ఉన్నప్పుడైనా మర్డర్ చేయొచ్చు, ఎవరైనా చేయాలనుకుంటే. ఆయన జైల్లో ఉన్నప్పుడు సహజంగా రక్షణ ఉంటుంది. జైల్లో ఉన్నప్పుడు కూడా అనుమానిస్తున్నారంటే మరి జైల్లో ఎవరు చేయాలి, ఎవరు చేస్తారు? జైల్లో చేసేవాళ్ళు ఎవరు? అంతకుముందు డీల్స్కు ఎవరు కుదుర్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యాన్ని అన్నీ తీసుకుంటే ఎవరి మీద ఆవిడ అనుమానం పడుతున్నారు అనేది మనకు స్పష్టత వస్తుంది. సో కాబట్టి వరా రవీందర్ రెడ్డి విషయంలో ఏం జరిగినా కానీ దానికి ఎవరు బాధ్యత వహించాలంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే బాధ్యత వహించాలనేది ఆవిడ అభిప్రాయం అయి ఉండొచ్చు. కాకపోతే పోలీసుల మీద చెప్తున్నారు. పోలీసుల మీద ఎందుకు చెప్తున్నారంటే పోలీసులు 3rd degree ప్రయోగిస్తారేమో అనేది ఆవిడ ఆందోళన ఉండొచ్చు. ఓకే. కాకపోతే ఆవిడ ఆందోళన ఏంటి, అసలు ఆయన ప్రాణంతో ఉన్నిస్తారా ఉండేరా అనేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే అసలు ఆ చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు పోలీసులు కూడా తెలుసుకోవాలి. వరా రవీందర్ రెడ్డి చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకోకపోతే ఒకవేళ నిజంగానే ఆవిడ అనుమానం పడుతున్నట్టు ఏదైనా జరిగితే అది రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసుని రాజకీయంగా ఉపయోగించుకున్నారు లేదా? 2019లో చంద్రబాబు గారు మర్డర్ చేయించారు అని చెప్పి నారావారి రక్త చరిత్ర అని పుస్తకం వేశారు కదా. తీరా ఇప్పుడు సిబిఐ ఏం చెప్పింది, ఎవరెవరు మర్డర్ చేశారంటే అవినాష్ రెడ్డి గారి పేరు, భాస్కర్ రెడ్డి గారి పేరు, ఆ టీం మొత్తం పేర్లు సిబిఐఏ ఛార్జ్షీట్లో పొందుపరిచింది కదా. మరి ఆ రోజున చంద్రబాబు గారి మీద ఇదంతా మోపేటువంటి ప్రయత్నం చేశారు కదా, అది పెద్ద నేరం కదా. వాస్తవంగా చెయ్యనటువంటి తప్పుకి చేసినట్టు ఆపాదించడం అనేది పెద్ద తప్పు కదా. సో కాబట్టి రాజకీయంగా ఏదైనా చేస్తారు అనేటువంటి ఆందోళన బహుశా ఆవిడలో ఉండి ఉండొచ్చు. ఓకే. అందుకే ఆవిడ అలాంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు. పోలీసులు కూడా అలర్ట్ అవుతారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉండొచ్చు ఆవిడకి. ఓకే. సో మొత్తం మీద ఏంటంటే వరా రవీందర్ రెడ్డి అనే అతను ఒక సైబర్ బాంబు. ఈ సైబర్ బాంబు పేలితే మాత్రం కొంచెం పొలిటికల్గా మరి అది ఇంకొద్దిగా అది పేలేటువంటి అవకాశం ఉంది. సైబర్ బాంబు కాస్త అది సైబర్ బాంబు పేలితే ఇంకా మరింత ప్రమాదం కదా. అది మరి ఎటు నుంచి ఎటు వెళ్ళిద్దో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.